వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను ఆదివారం విశాఖపట్నం రేంజ్ డీఐజీ విశాల్ గున్ని పరిశీలించారు. ఎచ్చెర్ల శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాలలో జూన్ 4వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను ఆదివారం విశాఖపట్నం రేంజ్ డీఐజీ విశాల్ గున్ని, జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్, జిల్లా ఎస్పీ జిఆర్ రాధికతో కలిసి పర్యవేక్షించారు. ఈ క్రమంలో జిల్లాలో ఒక పార్లమెంటు, 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంల బాక్సులను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను, నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్లను, గేట్ 1, గేట్ 2 ద్వారా వాహనాలు వచ్చే ప్రవేశ మార్గాలను, పార్కింగ్, రూట్ మ్యాప్, ప్రత్యేక గ్యాలరీలను తనిఖీ చేశారు. అనంతరం జూన్ 4వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపు దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా కౌంటింగ్ ప్రక్రియ జరిగేలా తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్లపై పోలీస్ అధికారులకు విశాల్ గున్ని దిశానిర్దేశాలు చేశారు. మాజీ సైనికులకు మెడికవర్ హాస్పిటల్లో ప్రత్యేక కౌంటర్ అందుబాటులోకి వచ్చిందని జిల్లా మాజీ సైనికుల సమైక్య అధ్యక్షుడు పూర్ణచంద్రరావు కటకం తెలియజేశారు. మెడికవర్ హాస్పిటల్ శ్రీకాకుళంలో మాజీ సైనికుల కొరకు ప్రత్యేక కౌంటర్ను డాక్టర్ దానేటి శ్రీధర్ ప్రారంభించారని, ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పూర్ణచంద్రరావు కటకం మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా ఈ మెడికవర్ హాస్పిటల్లో ఎంపానల్మెంట్ అవడానికి చాలా కష్టపడ్డామని తెలియజేశారు. ఇది అవడానికి సహకరించిన హాస్పిటల్ యాజమాన్యానికి, ముఖ్యంగా సెంటర్ హెడ్ సాగరిక మేడం, డాక్టర్ శివకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలానే ఇక్కడ ఈసీహెచ్ఎస్ అధికారిగా ముందు ఉన్న విశ్రాంత కల్నల్ మెండ నారాయణరావుకి, అలానే ప్రస్తుత ఈసీహెచ్ఎస్ అధికారి విశ్రాంత లెఫ్టినెంట్ కల్నల్ బగాది చంద్రశేఖర్ కి, శ్రీకాకుళం జిల్లా వాసి ప్రస్తుత మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ లో జాయింట్ సెక్రటరీగా ఉన్న పూడి హరిప్రసాద్ ఐఏఎస్ కు, అలానే ఛానల్లో హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున జిల్లా ఎక్స్ సర్వీస్ మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళం తరపున ప్రత్యేక ధన్యవాదాలు పూర్ణచంద్రరావు కటకం తెలియజేశారు. జూన్ 5వ తారీఖు 2024 నుంచి మెడికవర్ పూర్తి సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈ హాస్పిటల్ అందుబాటులోకి రావటం వల్ల జిల్లాలో ఉన్న మాజీ సైనికులకు, వీరనారీమణులకు, అలానే వారి కుటుంబ సభ్యులందరికీ ఎటువంటి ఆరోగ్య సమస్యలైనా ఇక్కడ ఫెసిలిటీస్ ని ఉచితంగా వినియోగించుకోవచ్చన్నారు. వైద్యానికి అయ్యే ఖర్చు అంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హాస్పిటల్ యాజమాన్యానికి చెల్లిస్తుందని, ఈ హాస్పిటల్ మెడికల్ ఎమర్జెన్సీలో కూడా ఉపయోగపడుతుందని తెలియజేశారు. ఇక్కడ మాజీ సైనికులకు ప్రత్యేక కౌంటర్ ఉంటుందని, ఇందులో ముఖ్యంగా క్లినికల్ సర్వీసెస్, డయాగ్నోస్టిక్ సర్వీసెస్, ల్యాబొరేటరీ సర్వీసెస్, ప్రొఫెషన్ ఎలైడ్ టు మెడిసిన్ మరియు సపోర్ట్ సర్వీసెస్ ఉన్నాయని తెలియజేశారు. కార్యక్రమంలో ముఖ్యంగా డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళం గ్రూప్ కెప్టెన్ ఈశ్వర్రావు, అధ్యక్షుడు పూర్ణచంద్రరావు కటకం, హానరరీ ప్రెసిడెంట్ సంజీవ్ రావు, టి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న జనసేన నాయకుడు వడ్డాది శ్రీనివాసరావు. జనసేన పార్టీ నాయకులు, శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి, ఉత్తరాంధ్ర ఎలక్షన్ కమిటీ మెంబర్, వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు వడ్డాది శ్రీనివాసరావు జన్మదినం సందర్భంగా ఆదివారం తిరుమల వెంకటేశ్వర స్వామివారిని, శ్రీకాళహస్తి పరమేశ్వరుణ్ణి దర్శించుకుని పిఠాపురం నుంచి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అత్యధిక మెజారిటీతో గెలవాలని, అదేవిధంగా విజయనగరం పార్లమెంటరీ ఎన్డీఏ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు, ఎచ్చెర్ల నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థి ఎన్ఈఆర్ అత్యధిక మెజారిటీతో గెలవాలని వడ్డాది శ్రీనివాసరావు కోరుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లను లెక్కించే ప్రక్రియ శాంతియుతంగా నిర్వహించాలని పరిశీలకులు శేఖర్ విద్యార్థి అన్నారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లను లెక్కించే ప్రక్రియలో సూక్ష్మ పరిశీలకులు నిర్వర్తించే పాత్ర అత్యంత కీలకమని, సాధారణ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను శాంతియుతంగా నిర్వహించేందుకు కలిసికట్టుగా పనిచేయాలని లెక్కింపు ప్రక్రియ గురించి పరిశీలకులు శేఖర్ విద్యార్థి సూక్ష్మ పరిశీలకులకు ఆదేశించారు. సోమవారం స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో జూన్ 4వ తేదీన నిర్వహించనున్న లెక్కింపు ప్రక్రియపై 2వ విడత సూక్ష్మ పరిశీలకుల శిక్షణా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పరిశీలకులు శేఖర్ విద్యార్థి, జిల్లా ఎన్నికల అధికారి మంజీర్ జిలానీ సమూన్ తో కలిసి తలత్ పర్వేజ్ ఇక్బాల్, రోహిల్, అజీజ్ శుక్లదాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరిశీలకులు శేఖర్ విద్యార్థి మాట్లాడుతూ అబ్జర్వర్ల సమక్షంలో శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, గత 6 నెలలుగా ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వర్తించేందుకు రిటర్నింగ్ అధికారుల నుంచి వివిధ స్థాయిలో అధికారులు, సిబ్బంది తదితరులు పనిచేయడం జరిగిందన్నారు. అయితే మరో కీలకమైన బాధ్యతలు మనందరిపై ఉన్నాయని, జూన్ 4వ తేదీన ఓట్లను లెక్కించే ప్రక్రియలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర అత్యంత కీలకమన్నారు. and the assembly constituency.
So assembly constituency, your legislative assembly votes will be counted. It's a separate hall. And parliamentary constituency is a separate hall. So Lecturer's counting is done in the other district, which is not part of the parliamentary constituency. But it is part of the assembly constituency, which will be counted here. Are we clear about that? So Srikakulam, tomorrow morning, when you reach there at 5 o'clock, all of us will be present. We will be doing the RAS randomization. That is, you will be getting tables will be allotted to you. So we have 14 tables for counting the machines. Maybe 2 to 3, I think 3 odd tables for 3 to 4 tables for postal ballot and 1 for VVPAT. Tomorrow, allotment of tables will be done. So please make sure that you come on time, and when the allotment is done, you have to be settled. By 7 o'clock, everything should be settled. The strong rooms will be open. The machines will be ready to be bought in. So 8 o'clock, postal ballot will start. 8:30. So 8 o'clock, postal ballots will start counting. So whoever gets allotted to postal ballot, so there will be 30 odd tables. For example, if you raise your hand again, Srikakulam. జూన్ 4వ తేదీన లెక్కింపు కేంద్రాల్లోని ప్రతి టేబుల్ వద్ద ఒక సూక్ష్మ పరిశీలకుని నియమించడం జరుగుతుందన్నారు. నిబంధనల మేరకు సజావుగా లెక్కింపు ప్రక్రియ పూర్తి చేయడానికి సూక్ష్మ పరిశీలకులు కృషి చేయాలని, పోస్టల్ బ్యాలెట్, ఈటీపీబీఎస్, ఈవీఎంలలో ఓట్లు, వీవీప్యాట్స్, ఓటర్ స్లిప్స్ లెక్కింపు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సూక్ష్మ పరిశీలకులు, రిటర్నింగ్ అధికారులు పోలింగ్ రోజు ఎంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి సెల్ ఫోన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియలో పోస్టల్ బ్యాలెట్లను నిర్వహించడం, ఎలక్ట్రానిక్ గా ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు మరియు ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్స్ వివిధ అంశాలను మైక్రో అబ్జర్వర్స్ నిశితంగా పరిశీలించాల్సి ఉంటుందన్నారు. విధులు కేటాయించిన ప్రొసీడింగ్స్ తో పాటు గుర్తింపు కార్డు కూడా తీసుకురావాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియలో అందరూ సక్సెస్ కావాలని ఈ శిక్షణా తరగతుల్లో మాస్టర్ ట్రైనర్ శేషగిరి, ఎల్డీఎం సూర్యకిరణ్, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు విశ్వమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో హెల్ప్ డెస్క్ అందుబాటులోకి తెచ్చినట్లు ఆర్ట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ నరసింహరావు తెలియజేశారు. హెచ్ఐవి వ్యాధిగ్రస్తుల జీవిత భాగస్వాములు, వారి పిల్లలకు పరీక్షలు ఏఆర్జీ కేంద్రంలోనే నిర్వహించనున్నట్లు ఎయిడ్స్ నియంత్రణ, రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు జిల్లా సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో ఏఆర్జీ కేంద్రంలో హెల్ప్ డెస్క్ ను నోడల్ ఆఫీసర్ డాక్టర్ నరసింహరావు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఆర్జీ మందులు వాడుతున్న వారితో పాటు వారి జీవిత భాగస్వామి, పిల్లల ఆరోగ్య పరిస్థితి కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు. ఇందుకోసం నియంత్రణ సంస్థ ఉద్యోగులు నిరంతరం పర్యవేక్షిస్తూ ముందుకు సాగాలన్నారు. తద్వారా వ్యాధి వ్యాప్తిని నియంత్రించవచ్చని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ నరసింహరావు ఆర్ట్ నోడల్ ఆఫీసర్, డాక్టర్ సిహెచ్ అప్పలనాయుడు, డాక్టర్ చైతన్య, డిపిఎం కె ఉమామహేశ్వరరావు, జె సంతోష్ కుమార్, స్వచ్ఛంద సంస్థల సిబ్బంది హాజరయ్యారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియపై పూర్తి అవగాహనతో ఉండాలని శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమ్మూనన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు అనుసరించి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియను ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా కౌంటింగ్ పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత అధికారులను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మంజీర్ జిలానీ సమ్మూన్ ఆదేశించారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియపై పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అధికారులకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన బ్యాలెట్ లెక్కింపుపై సంబంధిత అధికారులకు ఏ విధమైన అవగాహన ఉందో తెలుసుకునేందుకు వారి వద్దకు వెళ్లి పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టి వారు వెళ్లబుచ్చిన పలు అంశాలను నివృత్తి చేశారు. ఈ శిక్షణ ద్వారా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకు సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా తెలుసుకుని జూన్ 4వ తేదీన కౌంటింగ్ లో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియలో ఫారం 13C, ఫారం 13Bలకు సంబంధించిన అంశాలను పేర్కొన్నారు. వాటిపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. అలాగే సర్వీస్ ఓటర్లకు సంబంధించి బ్యాలెట్ లెక్కింపులో పూర్తి జాగ్రత్త వహించి మార్గదర్శకాలకు అనుగుణంగా లెక్కింపు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. ఎలాంటి సొంత ఆలోచనలకు తావివ్వకుండా ఎన్నికల నిబంధనలకు విధిగా పాటించి ఓట్ల లెక్కింపు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో డిఆర్ఓ ఎం గణపతిరావు, జిల్లా పరిషత్ సీఈఓ వెంకటేశ్వరరావు, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ యొక్క ఈసీహెచ్ఎస్ స్కీమ్ కౌంటర్ ను ప్రారంభించిన ప్రముఖ వైద్యులు, జనసేన నాయకులు దానిటి శ్రీధర్.
శ్రీకాకుళం నగర పరిధిలోని సింహద్వారం దగ్గర మెడికవర్ హాస్పిటల్లో ఎక్స్ సర్వీస్ మెన్ యొక్క ఈసీహెచ్ఎస్ స్కీమ్ కౌంటర్ ను ప్రముఖ వైద్యులు జనసేన నాయకులు డాక్టర్ దానేటి శ్రీధర్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఈసీహెచ్ఎస్ కార్డు ఉన్న ప్రతి మాజీ సైనికునికి, వీరనారీమణికి మరియు వారి కుటుంబ సభ్యులకు నగదు రహిత వైద్యం మెడికవర్ హాస్పిటల్లో అందిస్తామని తెలిపారు. అనంతరం జిల్లా ఎక్స్ సర్వీస్ మెన్ ఫెడరేషన్ సభ్యులు దానేటి శ్రీధర్ ను పుష్పగుచ్చంతో దుస్సాలువతో సత్కరించారు. అలాగే మెమోంటోను కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో మెడికల్ హాస్పిటల్ సెంట్రల్ హెడ్ శివ, జిల్లా ఎక్స్ సర్వీస్ మెన్ ఫెడరేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఎన్నికల కౌంటింగ్ కోసం ఏజెంట్లకు సూచనలు చేసిన కింజరాపు రామ్మోహన్ నాయుడు. శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధి స్థానిక 80 ఫీట్ రోడ్డులో టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో 4వ తారీఖున జరగబోయే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ గురించి కౌంటింగ్ ఏజెంట్స్ కు సూచనలు, అవగాహనలు తెలిపిన శ్రీకాకుళం పార్లమెంట్ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు మరియు శ్రీకాకుళం నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ మరియు వీరితో పాటు పీఎంజే బాబు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.